ఈ వీడియో నవ్వుకోవడానికి మాత్రమే తీసినాం, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. నీ అవ్వ పెళ్ళైన కొత్తలా 10 రౌండ్లు ఎక్కువ వేస్తే కొడుకు ఊడతాడు అని ఎగిరెగిరి దూకిన అన్నట్టే పుట్టిండు లంచ కొడుకు. ఒక్క పని చేయడు. చదువుకుంటాడా అంటే చదువుకోడు, అట్లా రోడ్ల మీద తిరుగుతాడు సోపతి గాలను వేసుకొని. మరి నా మొడ్డకి ఏం లాభం వీడి పుట్టి? అమ్మా డాడేడే పొలం కాడికి వేయండి, పొలం దున్ననికే. అమ్మ తోడు పొలం దున్ననిక వేయండా, లేకుంటే దేనైనా దున్ననిక వేయండా. అమ్మ కళ్ళలో మట్టి కొట్టి వేయండు మొత్తానికి. ఈ బాడుకావు ఇంట్లో ఏం చేస్తుండో ఏమో, నాకు ఒక్కనికి చేత అయితలేదు, సాగు అవుతుంది. చేతి కింద వచ్చి తాసరు అవుతాడు అనుకుంటే ఏంది ఇవాళ ఒక్క పిల్ల కూడా కనిపిస్తలేదు. ఈ పక్కింటి సంజన ఎటు పోయిందంటావు? వీని ముఖంలో మొడ్డ పొద్దుగల అందమైన అమ్మాయిలు కనిపించారని నేను బయటికి వెళ్తే వీని ముఖంలో మొడ్డ ఫస్ట్ వీడియో కనిపించండు. శశన్న నమస్తే. పొద్దుగల ఎక్కడ దెంగేస్తున్నావు? రేషన్ షాప్ కాడికి పోతున్నారా బిటు? ఇలా పొద్దుగల నీ ముఖమే చూసినానా? నా దరిద్రం పొక్కుల సొల్లి. ఇవాళ ఏమైతుందేమో పో. నా 4 ఆతులు వీకిస్తాం, మెడకు కట్టుకోరా, అంత మంచిగా జరుగుతుంది. సరే గానీ రేషన్ తీసుకురా, రేషన్ ఇవాళ లాస్ట్ అంట. మనం గట్లాంటి పనులలో ఏలు పెట్టాం, టైంకి దెంగి తింటే ఎరుగుతాం. మీ అయ్య కన్నా ఎప్పుడు అయ్యా? సరే కానీ దెంగి. హలో కొడుకా, ఏడున్నావురా? ఇంటికాడున్నా. ఇంటికాడ ఉంటావు ఇంటికాడనే ఉంటావు. నీకు ఉదరమూట ఇవాళ రేషన్ లాస్ట్ అంట, పోయి తీసుకురా పో. ఏ దెంగడు గింగడు మంగడు నాతోని కాదు, తీసుకురావడు. మరేం చేతన అవుతుంది? మంది ఆతులు వీక చేతన అవుతుంది. అది పాడుకోవు గా గిట్ట పని చెప్తే చేత కాదు సుల్లి కాదు అంటున్నావు. మరి టైంకి ఎట్లా వస్తారా తిండి ముందుకు? లంబడి గంబడి జమ్డేకే బాల్. గట్ల కాదు డాడీ, నాకు తెలియదు. గడవ రేషన్ ఎట్లా తీసుకుంటారు? సుల్లి పెట్టాలి ఆడ మిషన్ లో. సుల్లి పెడితే బియ్యం పోస్తాడు సంచులో. గడవై లైన్ లో నించో, నేను వస్తా గానీ. కదా నా చేతన అవుతుందా? గుడ్లు గుంస్తే ఏళ్ళు గుంస్తే అంటావా మళ్ళా? నీ అవ పోతా నించుటా పోయి. గా రేషన్ కార్డు సంచి పట్టుకరా, కుద్దుపుకుంటూ వచ్చావు ఏం లేకుండా. ఇద్దరు దొంగ బాడుకోలేరా మీరు? దొంగ బాడుకోవాలి మీ ముఖంలో మొడ్డ. ఏమైందిరా? మీరు ఒకటే లేరా? నేనే ఎర్రిపుకుని. మీ ఇద్దరు అలక్సలా కలుసుకోరి, పిసుక్కోరి, ఒక తర్వాత ఒక దొంగవాడు వేసుకోరి. కనీసం నాకు ఫోన్ కూడా వేయలేదేంద్రా మీ ఇద్దరు? అరే ఇప్పుడే వచ్చి కూర్చున్నాం రాయిడా, నువ్వు రా కూర్చుందు. ఎద్దంగే నాకు పని లేదారా? నాకు పని ఉంది, నేను పోతున్నా. మీరు కూర్చోరి, మీకేం పని లేదుగా. అంత ఆతులు వీకే పని ఏముందిరా? రేషన్ బియ్యం దేనికే పోతున్నా. ఏ బుల్లే యూ చేంజ్. చేంజ్ లేదు, సుల్లి లేదు. మా అయ్య చెప్పిండి పని. రేషన్ షాప్ పడవే లైన్ లో నించోమన్నాడు, లేకపోతే సుల్లి కోసన్నాడు. ఏం పోతావు రా కూర్చుందు. అక్కడ గుద్దవాళ్ళ మందూరు ఎడ నుంచిటో లైన్ లా. అవును రా పొట్టి, గుద్దవాళ్ళ మందూరు రేషన్ షాప్ లో. గాడు ఎంతసేపు నుంచిటో ఆతులు ఒట్టకాయలు గుంచుతాయి. మంది తక్కువైనా ఓదువుతి. అంతే అంటావా? చెకోడి నా పకోడి. చెప్పు బేబీ. అంటే అది ఏంద్రా చెప్పు తెలుసు. సుల్లిగా. సుల్లిగానా? అవునరా సుల్లిగానా అన్న. గంత పెద్ద మాట అంటున్నావేందే? మరేందో చెప్పురా అంటే గులుగుతున్నావు. ఒకటే అరుగు మీద కూర్చొని గుడ్డి ముసలి గులిగినట్టు గులుగుతున్నావు. బేబీ నువ్వు నిన్న నైట్ నా కళ్ళకి వచ్చినావు తెలుసా? తెంగకు నిన్న నైట్ రాజేశాంతో నువ్వైనా నీ కళ్ళకి ఎట్లా వచ్చినా? రాజేష్ గాడా? ఆడవాడు గల్లిగాడు. ఓడైతే నీకెందుకు? అయినా రోజు నీ కళ్ళకి ఎందుకు వస్తారా? నేను ఎర్రిపోక నాకేం పని లేదు అనుకుంటున్నావా? రోజు ఫోన్ చేస్తావు, కళ్ళకి వచ్చినా అంటావు. నువ్వు 24 గంటలు అనుకుని ఉంటావు వారా? ఊక కళ్ళకి వచ్చినా అంటావు. చదువుకుంటున్నావారా అసలు నువ్వు? ఏ బేబీ నువ్వు నన్ను తక్కువ అంచనా వేసినావు. నిన్ననే నేను బిట్టుగాడు మియా ఖలీఫా స్టోరీ చదివినాం. స్టోరీ గుద్దవాళ్ళు ఉంది తెలుసా? దాని చాలా పెద్దది. నువ్వు బాగుపడవురా. నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం గంగలపాలే. ఎందుకు షేకోడి గంత బాధపడుతున్నావు? నిన్ను పెళ్లి చేసుకున్నాక మీ అయ్య నాకు కట్నం ఇస్తాడు. ఆ కట్నంతో ఒక పెద్ద కొంప కొని దెంగదాం. ఇక పెళ్లికి ఇచ్చిన బడి బాసాన్లు మొత్తం ఆ ఇండ్లు మొత్తం నింపేద్దాం. ఇక అప్పుడు నేను గుద్దవాళ్ళకి రిచ్ అయిపోతా. ఏం టెన్షన్ పడకు, నా చేతికి నిన్ను పెట్టుకుంటలే. నెలకింత జీతం ఇస్తా. బేబీ నిన్ను చిన్నప్పుడు రాయించుకొని తెంగిడా నెత్తి కొరకు? అవును బేబీ, నీకే తెలుసు. చిన్నప్పుడు బాడుకో నన్ను కొట్టిండు రాయించుకొని. ఏం లేదు నువ్వు ఇట్లా తిక్కప్పుకొని తీరు మాట్లాడుతున్నావు కదా. హలో మూతి మాసిన బాడుకో, వేడున్నావు నించున్నావు ఆ లైన్లా? ఎంతమంది నీ ముంగట? ఏమ్రా నోట్లే వందన పెట్టుకున్నావా? మాట్లాడమేమ్రా? హలో డాడీ, ఇంకా 10 మంది రే ముంగట. సంచి కాడు పట్టుకోయినావుగా, చేతగానోడా. మళ్ళా బర్బన్ చెప్పి అది తీసుకోవాలేవా? నీ అవ తీసుకొచ్చి నేను అన్ని తీసుకొచ్చిన. నీ ముంగట 2 ఉన్నప్పుడు ఫోన్ కొట్టు, వస్తా. యా బిట్టు కమాన్ బిట్టు ఫోర్స్. హలో అరే రంజోడుకు దీంతో నుండు. అదొక వరుతుంది సైడ్కి వెళ్ళి ఇది ఫోన్ కట్ చేసి దిగిండు. కొడుకా నేను వస్తుండ్రా రేషన్ షాప్ కాడికి. నీ బద్దలే వలుగుతాయి నువ్వు ఒకటి ఆడలేకుంటే. లంజోడక నువ్వు మంచిగా గుద్దలేంట వారా? ఒక దిక్కు మాయతో ఫోన్ మాట్లాడుతూ నువ్వు లంజ ఎవరినట్టు.
ఎందుకు మా అంత కోపం? ఏదో మజాక్ చేసిన. మజాక్ రజాక్ అవుతుంది. మా అయ్య మెంటల్ పూకోడు. గీ సౌండ్లు గట్ట ఎన్నాడు అనుకో ఇంటికి పోయినాక నా సుల్లి మీద దెంగతారు రాయేసుకొని. అబ్బా కొడుక షాపే బంద్ ఉంది గారా. మరి ఈ బాడుకా వేడుండు లైన్లు ఉన్నా అన్నాడు. ఏ నిండు వెన్నెల జాబిలియో పండు వెన్నెల జాబిలియో డింపక 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 డింపక. హలో కొడుక ఏడు నువ్వు కొడుక? నీ అబ్బా ఈయనే ఉన్నా నేను రేషన్ షాప్ కదా. నువ్వు ఊకే ఫోన్ కొట్టకు, దగ్గరకు వచ్చినాక చెప్తా గానీ. మరి నా కళ్ళు ఏమైనా దెంగినాయారా? నువ్వు రేషన్ షాప్ కూడా కనేపిస్తలేవు, ఎక్కడ వీకినావు? అమ్మతో డాడీ నాకు అర్జెంట్ వాష్రూమ్ వచ్చిండు, ఇప్పుడే సైడ్కి వచ్చిన వస్తున్నా. రా దబ్బున్రా, మళ్ళీ షాప్ బంద్ చేస్తారు. అమ్మతో రేషన్ షాప్ బంద్ ఉంది ఏంది? రా బంగారం రా. డాడీ షాప్ ఏంది బంద్ ఉంది? ఏ లేదురా, నీ కళ్ళు దెంగినాయి. గడ 10 మంది కనిపిస్తలేరు. గలెనక నుంచో గలెనక. అది డాడీ. డాడీలో సుల్లి వెళ్ళాము కొడుక. ఇంతసేపు రేషన్ ఇచ్చినట్ట సుల్లిగా నువ్వు లేనే బీడా. నువ్వేందో డ్రామాలు దెంకుతా కూర్చున్నావు. డాడీ కొట్ట కొట్టకుండా ముద్దు పెడతారా లౌడే? అమ్మా డాడీ ఓ మై గాడ్ ప్లీజ్. ఓ మై గాడ్ ఈ మాట్లాడే నేర్చుకున్నా కొడుక. బాగా పక్క దేశ పోలే చూస్తున్నట్టున్నావు నువ్వు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగురి. కింద కామెంట్ దెంగురి. ఓకే బాయ్ ఉంటున్నా.